నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని గెలిచిన దగ్గరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. పాప పేరంటే అమ్మాయి భీమవరం వాస్తవ్యులు. వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి నేను పాప అక్కడ చదువుకుంటా ఉంటే, అక్కడ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ ఏదో పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులు ఇచ్చిన పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకొని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళుండి వచ్చేపాటికి. బట్ ఇన్ ద మీన్ వెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి అన్నది కూడా చెప్పింది, ఇది నేను విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు మా ఏం అవ్వదు మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది, దీని వెనక కారణాలు వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన, ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధలు పడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు వదలొద్దు దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు మా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా మీకు మా ధన్యవాదాలు. దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు వదలొద్దు దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు మా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా మీకు మా ధన్యవాదాలు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోండి, వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాను, పట్టుకున్నాను. నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాము అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను పోలీస్ గారికి. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు మన ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేము, మనకి ఉద్యోగాలను మనం నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్
170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DFO నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొరత ఉంది. దాన్ని ఎలా చేయాలి? అలాగే పోలీస్ శాఖకు వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగాను చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధుల కొరత ఉంది, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటే తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. దాన్ని 72 అవర్స్లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాడు. అంత కెపాసిటీ ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మన IPS అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని అంతమంది 30,000 దాని ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతుంది. ఇవన్నీ పట్టుకోవడం కొంచెం సమయం పడుతుంది, బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకుంది. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ ఈ రివ్యూ మీటింగ్ సహకరించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, కొన్ని మోర్ ఆఫ్ నెంబర్స్ మీకు బోర్ కొట్టించుకున్న నెంబర్స్ అన్ని మన కలెక్టర్ రిలీజ్ చేస్తారు, మీకు డీటెయిల్గా ఆయన మీకు నోట్స్ ఇస్తారు. జస్ట్ మీకు స్థూలంగా మీకు జరిగింది మేము చెప్తున్నాను. బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ ద పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పంచాయతీల నుంచి కానీ స్థానిక పన్నులు కలెక్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకి తిరిగి ఇవ్వట్లేదు, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కరెక్ట్ చేయాలనేది చాలా హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఒక నిర్ధారణ తీసుకొని ఇక్కడ ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తగిన ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పాను, మొన్న బాలసౌరి గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత అండ, సో అదంతా అంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయన మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపం మేము ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన చేసుకోవాలి. ఏమి మనకి బ్రెయిన్ డ్రైన్. ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి వెళ్ళిన ప్రపంచంలో CEOs ఉంటారు. ఏ CEO చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడా లేదా భారతీయుడు ఉన్నాడు అంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభా సమర్థత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వారితో నేను అభ్యర్థించింది ఏంటంటే, మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. అక్కడ నన్నయ్య యూనివర్సిటీ నుంచి వచ్చిన విజయన్ రమణ గారు. ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడో మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ పెంట్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనకు ముందుకి మన కాంట్రిబ్యూట్ చేయమని కోరుకున్నాను. సో విల్ హ్యావ్ అ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్ స్టూడెంట్స్ హు ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఇందాక మీరు